హాయ్ అండి. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ను 2 కేజీస్ తీసుకొని ఉప్పు, పసుపుతో బాగా నీట్‌గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక గంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద పాత్ర పెట్టుకొని అందులో చికెన్ను ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. 5 స్పూన్స్ ధనియాలు, 8 లవంగాలు, 4 స్పూన్లు ఆవాలు, 4 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 12 యాలుకలు, మీడియం సైజు ఒక 3 చెక్కలు. ఇవన్నీ కొలతలు వచ్చేసి 2 కేజీల చికెన్ కండి. ఇప్పుడు ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఈ మసాలా దినుసులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి. 2 కేజీల చికెన్కి 100 గ్రాముల అల్లం, 100 గ్రాములు వెల్లుల్లి వీటిని తీసుకొని తడి లేకుండా ఫ్యాన్ కింద కొద్దిసేపు పెట్టుకొని తడి లేనప్పుడు వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా మనం స్టవ్ మీద చికెన్ను మగ్గిస్తున్నాం కదా, ఇందులో వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇందులో 3/4 లీటరు అంటే 3/4 ఆయిల్ వేసుకోవాలి. మెజర్మెంట్ వచ్చేసి 2 కేజీస్ చికెన్కి. ఒకవేళ ఆయిల్ సరిపోకుంటే మళ్ళీ లాస్ట్లో మనము వేడి చేసి చల్లారనిచ్చి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పచ్చడి మా పిన్ని రెసిపీ చాలా బాగా చేస్తుంది. టేస్ట్ అదిరింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారినప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా మంచి కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఈ 2 కేజీస్ చికెన్కి 3/4 కప్పు కారం పొడిని తీసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉన్నా మనం లాస్ట్లో మళ్ళీ టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని పక్కకు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత ఇందులో 100 ml లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. జార్ లేదా ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో ఈ చికెన్ పచ్చడిని వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 డేస్ బయట పెట్టాలి. ఈ 2 డేస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మూత తీసి కలుపుతూ ఉండాలి. 2 డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతే, మన చికెన్ పచ్చడి రెడీ. టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.